వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మీరాని. భారత్ నేపాల్ సరిహద్దు వివాదంలో ఒక ఊహించని అత్యంత కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. గత కొన్నేళ్లుగా కాలాపాని, లిపులేక్, లింపియాధుర ప్రాంతాలు తమవేనంటూ నేపాల్ ప్రభుత్వం భారత్తో తీవ్ర వివాదానికి దిగిన సంగతి మనందరికీ తెలిసిందే. తాము చేస్తున్న భూభాగ వాదనలకు ప్రామాణికంగా చూపిస్తున్న 217 నాటి చారిత్రాత్మక సుగౌలి ఒప్పందం అసలు పత్రాలే తమ వద్ద లేవని నేపాల్ ప్రభుత్వం స్వయంగా ప్రకటించింది. అసలు ఒప్పందానికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు తమ దేశంలో ఉన్నాయో లేదో కూడా ఖచ్చితంగా నిర్ధారించలేకపోతున్నామని నేపాల్ విదేశాంగ మంత్రి పార్లమెంట్ సాక్షిగా తేల్చి చెప్పారు. అసలు సుగౌలి ఒప్పందం అంటే ఏంటి? ఆ డాక్యుమెంట్లు ఎలా మాయమయ్యాయి? ఈ ఘటన భారత్ వాదనకు ఎలాంటి బలాన్నిస్తుందో లెట్స్ వాచ్. అసలు ఈ వివాదానికి మూలం 19వ శతాబ్దంలో ఉంది. 1814 నుంచి 1816 మధ్య ఈస్ట్ ఇండియా కంపెనీ, నేపాల్ సామ్రాజ్యం మధ్య భీకరమైన ఆంగ్లో నేపాల్ యుద్ధం జరిగింది. డిసెంబర్ 1815లో ఈస్ట్ ఇండియా కంపెనీ, నేపాల్ రాజుల మధ్య సుగౌలి ఒప్పందంపై సంతకాలు జరిగాయి. మార్చి 1816లో ఈ ఒప్పందం అధికారికంగా ఆమోదించబడి నేపాల్ ఆధునిక భౌగోళిక సరిహద్దులకు పునాది పడింది. ఈ ఒప్పందంలోని ఆర్టికల్ 5 ప్రకారం కాళీ నదిని నేపాల్ పశ్చిమ సరిహద్దుగా గుర్తించారు. అయితే ఆ నది ఎక్కడ పుడుతుందనే దానిపై ఇరు దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇదే ప్రస్తుత వివాదానికి ప్రధాన కారణమైంది. అంతటి ప్రాధాన్యత కలిగిన ఒప్పంద పత్రాలు ఇప్పుడు నేపాల్ ప్రభుత్వం వద్దే లేకపోవడం అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. నేపాల్ పార్లమెంటరీ విచారణ కమిటీ తమ దేశ జాతీయ ఆర్కైవ్స్, అలాగే పలు ప్రభుత్వ శాఖలు, మ్యూజియాల్లో వెతికినప్పటికీ అసలు అధికారిక పత్రాలు దొరకలేదని విదేశాంగ మంత్రి సిసిర్ ఖనాల్ పార్లమెంట్లో స్పష్టం చేశారు. జాతీయ ఆర్కైవ్స్ లో కొన్ని కాపీలు ఉన్నప్పటికీ అవే అసలైన అధికారిక సంతకాలు ఉన్న పత్రాలో కాదో తేల్చలేకపోతున్నామన్నారు. కేవలం 1816 సుగౌలి ఒప్పందం మాత్రమే కాదు, 1950లో కుదిరిన భారత్ నేపాల్ శాంతి స్నేహ ఒప్పందం ఒరిజినల్ పత్రాలు కూడా తమ వద్ద లేవని చెప్పడం నేపాల్ను డిఫెన్స్ లో పడేసింది. గతంలో 2019లో కూడా అప్పటి విదేశాంగ మంత్రి ప్రదీప్ గ్యావాలీ తమ వద్ద కేవలం జిరాక్స్ కాపీలు మాత్రమే ఉన్నాయని అంగీకరించారు. అసలు ఈ ప్రాంతాల విషయంలో ఇరు దేశాల వాదనలు ఎలా ఉన్నాయో చూద్దాం. భారత్ నేపాల్ మధ్య కాలాపాని, లిపులేక్, లింపియాధురా అనే 3 ప్రాంతాలపై వివాదం ఉంది. నేపాల్ వాదన ఏంటంటే కాళీ నది లింపియాధురా వద్ద పుడుతోందని, కాబట్టి దాని తూర్పున ఉన్న కాలాపాని, లిపులేక్, లింపియాధురా ప్రాంతాలన్నీ తమవేనని నేపాల్ అంటుంది. భారత్ వాదన విషయానికి వస్తే కాళీ నది లిపులేక్ ప్రాంతానికి దిగువన ఉండే జలపాతాల నుంచి జన్మిస్తోందని భారత్ స్పష్టం చేస్తోంది. చారిత్రకంగా, పరిపాలనా పరంగా, రెవెన్యూ రికార్డుల ప్రకారం కాలాపాని ప్రాంతం ఉత్తరాఖండ్లోని ఫిథోరాగఢ్ జిల్లాలో భాగమని భారత్ పక్కా ఆధారాలు చూపిస్తోంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన ట్విస్ట్ ఏంటంటే కాళీ నది లింపియాధురాలోనే పుడుతుందని 1816 సుగౌలి ఒప్పందంలో ఎక్కడా పేర్కొనలేదు. ఈ సరిహద్దు రగడ 2020లో మరింత తీవ్ర రూపం దాల్చింది. 2020లో భారత ప్రభుత్వం ఉత్తరాఖండ్ను లిపులేక్తో అనుసంధానించే 80 కిలోమీటర్ల సుదీర్ఘ రహదారిని ప్రారంభించింది. ఇది కైలాస మానసరోవర్ యాత్రకు వెళ్లే భక్తులకు అత్యంత కీలకమైన మార్గం. అయితే అప్పట్లో చైనా ప్రాపకంలో ఉన్న నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏకంగా కాలాపాని, లిపులేక్, లింపియాధురా ప్రాంతాలను తమ భూభాగంలో చూపిస్తూ ఒక కొత్త రాజకీయ మ్యాప్ను విడుదల చేసి రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంట్ ఆమోదం పొందింది. అయితే ఆధారాలు లేని ఈ ఏకపక్ష చర్యలను భారత్ వెంటనే ఖండించింది. ఇప్పుడు నేపాల్ ప్రభుత్వం వద్దే సుగౌలి ఒప్పందపు ఒరిజినల్ పత్రాలు లేకపోవడం వల్ల అంతర్జాతీయంగా లేదా దౌత్యపరమైన చర్చల్లో తమ వాదనను బలపరుచుకోవడానికి నేపాల్కు చట్టపరమైన ఇబ్బందులు ఎదురుకాక తప్పవు. మన భారతదేశం వద్ద మాత్రం బ్రిటిష్ కాలం నాటి పక్కా మ్యాపులు, శతాబ్దాలుగా నడుస్తున్న రెవెన్యూ రికార్డులు పక్కాగా ఉన్నాయి. చైనా ఒత్తిళ్లకు తలొగ్గి భారత్తో సంబంధాలను దెబ్బతీసుకునే ప్రయత్నం చేసిన నేపాల్కు ఈ నిజం తెలిసొచ్చేలా చేసింది.